జై కిసాన్ నశించాలి 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 సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి నశించాలి నశించాలి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జస్టిస్ జస్టిస్ వేములవాడ పట్టణంలో ఏదైతే నూకల మర్రిపల్లి తదితర గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు గతంలో జరిగినటువంటి ఏదైతే పంట కొనుగోలు విషయంలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలకు చెందినటువంటి రైతులకు సంబంధించి 4 లోడ్లు ఇక్కడ ఉన్నటువంటి దళారీలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతల కుమ్మక్కై ఆ 4 ట్రిప్పులకు సంబంధించినట్టు 4 లోడ్లకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మాయం చేసి ఆ రైతులకు రావాల్సినటువంటి ఆ పైసలు రాకపోతే నేడు సిరిసిల్ల టౌన్లో బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన పోరాటం సాగిస్తే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వేములవాడ పట్టణానికి చెందినటువంటి టౌన్ సిఐ గారు ఉన్నారో రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి బీజేపీకి సపోర్ట్గా ఉండాల్సినటువంటి ఈ పోలీసు సిఐ గారు రైతుల పక్షాన కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పక్షాన ఉండి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులపై లాఠీచార్జ్ చేయడం అనేది ఎంతో అమానుషం. అసలు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తుంది అనేది తెలియాల్సిన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి బీజేపీ కార్యకర్తలకు మద్దతు ఇవ్వకపోగా ఉల్టా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద దాడి చేయడం అనేది ఘోరమైన విషయం. ఈ దాడి చేసినటువంటి ఏదైతే సిఐ గారు ఉన్నారో వారి మీద వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చర్య తీసుకోవాలని చెప్పేసి బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఒకవేళ వెంటనే కనుక సిఐ గారు దాడి చేసినందుకు తన మీద చర్య తీసుకోకపోతే బీజేపీ కార్యకర్తలు ఊరుకునేది లేదు. అలానే ఇక్కడ నష్టపోయినటువంటి రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకోని చెప్పేసి వారికి నష్టపరిహారం అందేలా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కనుక చొరవ తీసుకొని ఈ యొక్క రైతులకు న్యాయం చేయకపోతే రేపు రానున్న రోజుల్లో మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే దీనిపైన స్పందించి వారికి నష్టపరిహారం ఇప్పించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా సిఐ గారు రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి నేతల మీద దాడి చేసినందుకు తనపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.